ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా మారిపోయింది. 2 రోజులుగా నాన్ స్టాప్గా కురుస్తున్న వర్షాలతో చింతూరులో ప్రధాన రహదారి తెగిపోయింది. రహదారి రెండుగా చీలగా పెద్ద ఎత్తున వరద ప్రవహిస్తోంది. పెదమాకవరం రామరాజుపాలెం వద్ద తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఏలూరు జిల్లాలో ఎర్ర కాలువ మహోగ్ర రూపం దాల్చింది. తణుకు మండలంలోని దువ్వ ఆక్విడేట్ను తాకుతూ ప్రమాదకర రీతిలో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆక్విడేట్ వద్దనున్న గుడిసెలు పూర్తిగా నీట మునిగాయి. ఏజెన్సీలో వరద ప్రభావిత ప్రాంతాలు అండ్ వరద పరిస్థితులపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వర్షాల వల్ల ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో విలీన మండలాలైన చింతూరు, వీఆర్పురం, కోనవరం ఈ ప్రాంతాల్లో అయితే భారీగా వర్షాలు కురవడంతో కొండవాగులు విస్తృతంగా ప్రవహిస్తున్నాయి. దాంతో ఆ సమీప ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోతున్నాయి. ప్రధానంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణలు కలిపే జాతీయ రహదారుల మీద ఈ వరద నీరు ప్రవహిస్తుంది. దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. దీంతో పాటు భారీగా వచ్చి ఈ వానలు చింతూరు మండలంలో చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపించాయి. దీంతో శబరి నీటి ప్రవాహం కూడా చాలా పెరుగుతుంది. దీంతో పాటు ప్రధానంగా జాతీయ రహదారి 326 ఏదైతే ఉందో ఆంధ్ర, ఒరిస్సాకు రాకపోకలు సాగించడానికి ఉన్న ప్రధాన జాతీయ రహదారి ఈ చోక్లేరు వాగు తీవ్రంగా కోతకు గురై పూర్తిగా తెగిపోయింది. దాంతో ఈ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పాటు జాతీయ రహదారికి సమీపంలో ఉన్న తూములు, వంతెనల పైనుంచి కూడా ఈ కొండవాగుల ప్రవాహం ప్రవహిస్తోంది. దీంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలో కూడా వరదని ప్రవేశించింది. దాంతో అధికారులు వెంటనే అప్రమత్తంగా విద్యార్థులను ఆ పాఠశాల స్టాఫ్ ఇతర ప్రాంతాలకు తరలించారు. చింతూరు మండలం కల్లేరు దగ్గర అయితే వరద తాకిడికి జాతీయ రహదారి 326 భారీ గండిపడింది. ఈ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి దీనిపై మళ్ళీ పునఃప్రారంభించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే చింతూరు, వీఆర్పురం, కోనవరం ప్రాంతాల్లో ఉన్న చోకిలేరు వాగు, అన్నవరం వాగు, కొండరాజుపేట వాగు ఏదైతే ఉందో ఈ 3 వాగులు తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. వీటి ప్రవాహం పూర్తిగా శబరి నదిలోకి వెళ్ళి శబరి గోదావరిలో కలిగడంతో గోదావరి వరద నీటి మట్టం కూడా పెరుగుతుంది. ప్రస్తుతానికైతే 3,09,000 క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి దిగువ విడుదల చేస్తున్నారు. మరో 24 గంటల పాటు కూడా ఈ వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నందున పరిస్థితి ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన సహాయాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు అందుబాటులో ఉంటూ పరిశీలిస్తున్నారు. కార్తిక్. రైట్ హరీష్.